ప్రస్తుతం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతీకార రాజకీయాలు కొనసాగుతున్నాయా అంటే అవుననే వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో నటి శ్రీరెడ్డి పైన మరో పోలీసు కేసు అయితే నమోదైనట్టు ఒక వార్త అయితే వస్తుంది. శ్రీరెడ్డి పైన రాజమండ్రి బొమ్మూరు పిఎస్లో టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మాజీ కార్పొరేటర్ మజ్జి పద్మ ఫిర్యాదు చేసినట్టయితే వార్తలు ఇప్పుడిప్పుడే మనకు అందుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత మీద చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు అనుగుణంగా శ్రీరెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులకైతే ఫిర్యాదు చేస్తున్నట్టయితే తెలుస్తోంది. ఎవరైతే మజ్జి పద్మ ఉన్నారో ఆమె చేసిన ఫిర్యాదు మేరకే బొమ్మూరు పోలీసులు కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా ద్వారా ఎవరైతే గతంలో పోస్టులు పెట్టి కూటమి నేతలపైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఎవరైతే చేశారో వాళ్ళందరిపైన కూడా ప్రస్తుతము కేసులు అలాగే అరెస్టులు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటికే మనం చూడొచ్చు, అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి చాలామంది నేతలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసినట్టయితే తెలుస్తోంది. వైసీపీ పార్టీ అధికారంలో ఉందని గత 5 ఏళ్ళు కూడా నటి శ్రీరెడ్డి మరి వైసీపీ పార్టీ దాహంతో మరి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, అదేవిధంగా మా లోకేష్ బాబు గారిని కానీ, అదేవిధంగా హోంమంత్రి అనిత గారిని కానీ ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసిందో 5 సంవత్సరాలు అందరం చూసాం. యావత్ మహిళా లోకం అంతా కూడా సిగ్గుపడేలా మాట్లాడింది ఆవిడ మాటలు. ఆవిడ మాటలు వాళ్ళకంటే అసలు మహిళలు అనే వాళ్ళం మేమే సిగ్గుపడతాం. అలాంటి ఆవిడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ అన్న మాటలకు ఆవిడని శిక్షించాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతున్నాం. దానిలో భాగంగా నిన్న రాత్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగింది. దీనిని వెంటనే పరిశీలించి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకొని ఆమెను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రిపీట్ అవ్వకుండా రాష్ట్రంలో మళ్ళీ ఇలాంటి ఎక్కడ కూడా మళ్ళీ మాటలు రాకుండా కఠిన చర్యలు తీసుకొని ఆవిడ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మజ్జి పద్మావతి, రాజమండ్రి రూరల్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి.